Good morning students. In this video I am going to explain for you derive the expression for the time period of a simple pendulum. అంటే సింపుల్ పెండులంకి టైం పీరియడ్కి ఈక్వేషన్ తీసుకుని రావాలి. సో టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఫార్ములా ఈజ్ t ఈజ్ ఈక్వల్ టు 2 pi ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. t ఈజ్ ఈక్వల్ 2 pi ఇంటూ రూట్ ఆఫ్ ఎల్ బై జీ. ఇక్కడ t అంటే టైం పీరియడ్ అండ్ ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పెండులం and g is the acceleration due to gravity. In this video I am going to explain for you complete theory of the simple pendulum. In the coming video, next video, I am going to explain the derivation of the simple pendulum. Then only it is easy for you. In the one video I am going to explain for you theory of the simple pendulum. In my next video I am going to explain for you derivation of the simple pendulum, and this is the most important essay question in the diploma examination. So prepare this essays well and read well and practice the simple pendulum derivation after watching the two videos. One is the theory and another one is the derivation. So now go to our topic, simple pendulum. Simple pendulum ante see here, a heavy point mass suspended by a weightless. అంటే ఏంటిది, ఒక హెవీ పాయింట్ మాస్ అంటే ఎక్కువ ద్రవ్యరాశి అయినటువంటి ఒక పాయింట్ మాస్ ఏం చేయాలి, సస్పెండ్ చేయాలి. అంటే ఈ విధంగా మనం ఈ ఓన్ పాయింట్ నుంచి మనం ఇక్కడికి సస్పెండ్ చేయాలి విత్ వెయిట్లెస్. ఎలా ఉండాలంటే వెయిట్లెస్ ఉండాలి, పర్ఫెక్ట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్ఎక్స్టెన్షబుల్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏంటిది, మనం తీసుకున్నటువంటి తాడు ఏదైతే మనం దారం తీసుకుంటామో అది ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్లీ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్లీ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్ఎక్స్టెన్షిబుల్. ఇన్ఎక్స్టెన్షిబుల్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్స్టెన్స్, అంటే ఎక్స్టెన్షన్ కావద్దు. కంపల్సరీ మనకి ఎంతవరకు ఉండాలనుకుంటున్నామో అంతవరకే ఉండాలి, అప్పుడే మనకి లెంత్ ఆఫ్ ది పెండులం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో స్ట్రింగ్ ఫ్రమ్ ఏ పర్ఫెక్ట్లీ రిజిడ్ సపోర్ట్, ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి మనం సస్పెండ్ చేసినట్లయితే ఈ మొత్తం అరేంజ్మెంట్ ఏమంటామంటే మనము సింపుల్ పెండులం అంటాం. సో వెరీ క్లియర్లీ ఈజ్ దేర్. హియర్ ఇస్ అవర్ సీ హియర్, this is a metallic sphere. This is a metallic sphere. This metallic sphere should be suspended with the inextensible string with the supporting point is O. With the supporting point is O. O అనే సపోర్టింగ్ పాయింట్ నుంచి మనం ఒక దారం సహాయంతో ఒక వెయిట్లెస్ దారం సహాయంతో ఒక హెవీ పాయింట్ మాస్ ఒక హెవీ పాయింట్ మాస్ ఉన్నటువంటి ఒక మెటాలిక్ స్పియర్ని కనుక మనం సస్పెండ్ చేసినట్లయితే ఈ అరేంజ్మెంట్ని ఏమంటామంటే మనం సింపుల్ పెండులం అంటాం. వన్స్ అగైన్ అని ఇక్కడ మనకేముందంటే ఒక హెవీ పాయింట్ మాస్, ఈ హెవీ పాయింట్ మాస్ ఉన్నటువంటి మెటాలిక్ స్పియర్ని ఒక దారం సహాయంతో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రింగ్, దట్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ఎక్స్టెన్షిబుల్. అండ్ ఇన్ఎక్స్టెన్షిబుల్ అంటే ఎక్స్టెన్షన్ కావద్దు, విత్ ది సమ్ రిజిడ్ సపోర్టింగ్ పాయింట్ దట్ ఈజ్ కన్సిడర్ యాజ్ O. O ఈజ్ ఏ రిజిడ్ సపోర్టింగ్ పాయింట్. ఈ ఓన్ రిజిడ్ సపోర్టింగ్ పాయింట్ నుంచి ఒక స్ట్రింగ్ సహాయంతో వెన్ ఎవర్ యూ కెన్ సస్పెండెడ్, దిస్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ సింపుల్ పెండులం. సో ఇన్ దిస్ సింపుల్ పెండులం యూ హ్యావ్ టు నో సమ్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్. వాట్ ఈజ్ ఎల్? లెంత్ ఆఫ్ ది పెండులం. లెంత్ ఆఫ్ ది పెండులం మీన్స్ here is this is a suspension point, that is O, to this is the center of the metallic sphere. This point is center, అంటే మెటాలిక్ స్పియర్లో ఆఫ్, అంటే ఇది మొత్తం టోటల్ ఉంది కదా. సింపుల్గా చెప్పాలి అంటే యూ కెన్ టేకెన్ యాజ్ దిస్ ఈజ్ O ఈజ్ అ సస్పెన్షన్ పాయింట్. ఈ O అనే సస్పెన్షన్ పాయింట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మనకి స్పియర్ యొక్క ఆఫ్ అంటే సెంటర్, ఈ సెంటర్ వరకు కన్సిడర్ చేసినట్లయితే దీన్ని ఏమంటుంటే మనం OA. దిస్ OA ఈజ్ కన్సిడర్ యాజ్ లెంత్ ఆఫ్ ది పెండులం. అంటే అప్ టు హియర్ ఓన్లీ సెంటర్ ఆఫ్ ది స్పియర్, నాట్ అబౌట్ ది బాటమ్, టేకెన్ యాజ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఈ బాటమ్ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇద్దాం, బీగా తీసుకుందాం. ఈ AB ఏమవుతుంది, మనకి రేడియస్ అవుతుంది. AB ఈజ్ వాట్? రేడియస్. AB ఈజ్ కాల్డ్ వాట్? రేడియస్. దెన్ అనదర్ వన్ ఈజ్ here is it is so whenever the body is moved to a side, ఒక వైపుకి మనం ఇట్లా మూవ్ చేసినప్పుడు then it is makes here is a some angle, that is a theta.
whenever it is makes the angle theta, then here is the weight of the bob, otherwise weight of the metallic sphere, otherwise it is called as bob, bob, bob or metallic sphere. రెండిట్లో ఏదైనా సరే మనకు ఒకటే. ఈ వెయిట్ ఆఫ్ ది బాబ్ లేదా వెయిట్ ఆఫ్ ది మెటాలిక్ స్పియర్ మనకి ఎంత అవుతుంది, ఇట్ ఈజ్ ఎంజీ. ద వెయిట్ ఈజ్ ఎంజీ, వెయిట్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఆల్రెడీ మనం ఫ్రిక్షన్లో చెప్పుకున్నాం, ఫస్ట్ సెమిస్టర్ ఫ్రిక్షన్లో చెప్పుకున్నాం. ఏదైనా మనకి ఒక యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ వెయిట్ అనేది మనకి 2 కాంపోనెంట్స్గా డివైడ్ కావాలి. ఒకటి ఎంజీ సైన్ థీటా, ఇంకొకటి ఎంజీ కాస్ థీటా. ఇక్కడ ఎంజీ కాస్ థీటా అనేది మనకి ఇక్కడ స్ట్రింగ్ యొక్క టెన్షన్ మీన్స్ టీ మీన్స్ టెన్షన్, ఇట్స్ నాట్ టైం పీరియడ్. టీ మీన్స్ టెన్షన్, టీ ఈజ్ నథింగ్ బట్ టెన్షన్, TENSION. టెన్షన్ మీన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది స్ట్రింగ్, అంటే తాడులో పనిచేసేటువంటి బలం. ఈ టెన్షన్ ఈజ్ యాక్టింగ్ దిస్ టెన్షన్ ఈజ్ యాక్టింగ్ అప్వార్డ్స్ అండ్ ఎంజీ కాస్ థీటా ఈజ్ యాక్టింగ్ డౌన్వార్డ్స్. ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. T ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎంజీ కాస్ థీటా ఈజ్ అ బ్యాలెన్సింగ్ ఫోర్స్, ఇట్ షుడ్ బి బ్యాలెన్సింగ్ విత్ ది టెన్షన్ యాక్టింగ్ ఇన్ ది స్ట్రింగ్. ఇంకా రిమైనింగ్ ఏముంది మనకి, రిమైనింగ్ కాంపోనెంట్ ఈజ్ ఎంజీ సైన్ థీటా. దిస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ హెల్ప్ఫుల్ టు మూవ్ ది సింపుల్ పెండులం అబౌట్ ది టు అండ్ ఫ్రో మోషన్. ఈ ఎంజీ సైన్ థీటా కాంపోనెంట్ ఏం చేస్తుందంటే మనకి ముందుకి వెనక్కి అంటే మూమెంట్ కదలడానికి ఉపయోగపడేది మనకి ఏంటిది, ఎంజీ సైన్ థీటా. ఎంజీ సైన్ థీటా ఈజ్ అ ఫోర్స్ which is equal to this some force. This force is can be utilized to move to and fro motion. అంటే బాబ్ అనేది మనం బీ దగ్గరికి లాగినాం కదా, బీ దగ్గర లాగిన తర్వాత వదిలేసి ఇట్లా ముందుకి వెనక్కి ఇట్లా కదలడానికి ఉపయోగపడేది మనకి ఏంటిది, ఎంజీ సైన్ థీటా. సో ఎంజీ కాస్ థీటా ఏమో బ్యాలెన్స్ అవుతుంది టెన్షన్ యాక్టింగ్ ఇన్ ద స్ట్రింగ్తో, ఎంజీ సైన్ థీటా అనేది మనకి మూవ్ అవుతుంది. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, వాట్ ఎవర్ బి ఇన్ ద ఎనీ సబ్జెక్ట్, ఎప్పుడైనా సరే వెయిట్ ఆఫ్ ది బాడీ అనేది మెయింటైనింగ్ సమ్ యాంగిల్, కొంత యాంగిల్ అని చేసినప్పుడు మనకి 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఎంజీ సైన్ థీటా, ఇంకొకటి ఎంజీ కాస్ థీటా. ఎంజీ కాస్ థీటా అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదో రకంగా అది ఏదో విధంగా ఆ వస్తువు యొక్క లేదంటే ఇక్కడ మనకి దారం యొక్క టెన్షన్తో బ్యాలెన్స్ అవుతుంది, ఏదో ఒక బ్యాలెన్సింగ్ ఫోర్స్. ఎంజీ కాస్ థీటా ఈజ్ జస్ట్ లైక్ ఏ బ్యాలెన్సింగ్ ఫోర్స్, అంటే పడిపోకుండా కాపాడుతుంది. ఎంజీ కాస్ థీటా ఈజ్ షుడ్ నాట్ బి ఫాల్ అండ్ డౌన్, అదర్వైజ్ షుడ్ బి ఈక్వల్ టు ది అప్వార్డ్ ఫోర్స్. అండ్ రిమైనింగ్ ఈజ్ ఎంజీ సైన్ థీటా. ఎంజీ సైన్ థీటా అనేది దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ టు మూవ్ ద ఆబ్జెక్ట్, ఒక వస్తువు కదలడానికి ఉపయోగపడేది ఎంజీ సైన్ థీటా. ఇక్కడ మనకి బాబ్ని, ఈ మెటాలిక్ స్పియర్ని ముందుకి వెనక్కి కదలడానికి ఉపయోగపడేది మనకి ఎంజీ సైన్ థీటా. Let's go to our topic in the theory. So I will explain each and every point to you. See here, let OA represents simple pendulum suspended from a rigid support to O. ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఏమని చెప్తున్నాడు, O అనే దిస్ O is considered as rigid support. ఈ O అనే rigid support నుంచి మనకేమొస్తుంది, let OA represents a simple pendulum. That means here is this is OA is represents a simple pendulum. And ఇది ఎక్కడి నుంచి మనకి ఓ నుంచి సస్పెండ్ చేశారంట విత్ హెల్ప్ ఆఫ్ ది స్ట్రింగ్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ మెటాలిక్ స్పియర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సస్పెన్షన్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ ది బాబ్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది సింపుల్ పెండులం. సో ఇంతకుముందు మనకు చెప్పినట్లే ద డిస్టెన్స్ బిట్వీన్ సస్పెన్షన్ పాయింట్ మీన్స్ ఓ, ఈ ఓ నుంచి ఈ సెంటర్ జస్ట్ అప్ టు హియర్ సెంటర్ ఓన్లీ, ఈ సెంటర్ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అప్ టు హియర్, ఈ మిడిల్ ఆఫ్ ది స్పియర్ ఇక్కడ వరకు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది పెండులం అంటాం. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, ద హెవీ బాబ్ ఈజ్ డిస్ప్లేస్డ్ జెంట్లీ ఫ్రమ్ A to B మేకింగ్ ఏ స్మాల్ యాంగిల్ థీటా, దెన్ పెండులం మేక్స్ ఆసిలేషన్స్ అబౌట్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ హియర్, దట్ మీన్స్ దిస్ ఈజ్ ద O suspension point and this is a metallic sphere. What he said, the distance between the suspension point and center of the bob is called length of the pendulum, and this heavy bob is displaced gently. అంటే ఈ ఏ అనే బాబ్ని మనం బి అనే ప్లేస్ వరకు మనం డిస్ప్లేస్ చేసాం అనుకోండి, అంటే మూవ్ చేసాం. అట్లా మూవ్ చేసినప్పుడు దెన్ ఇట్ ఈస్ వాట్ ఈ సెడ్, దెన్ ఈజ్ మెయింటైనింగ్ సమ్ యాంగిల్, సో యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫ్రమ్ ది ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం అంటే పొజిషన్ మీన్స్ మెయిన్ పొజిషన్ అని, అంటే ఏ అనే పొజిషన్ నుంచి కదులుతుందని.
At point B, the force acting downwards mg can be resolved into the two components. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే మనకి పాయింట్ బి దగ్గర అంటే అబౌట్ దిస్ పాయింట్ ఇప్పుడు ఏ నుంచి బీకి మనం మూవ్ చేసాము, ఇక టీడాని యాంగిల్ మెయింటైన్ చేస్తుంది. బి దగ్గర మనకి ఎట్ పాయింట్ బి ద వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఎంజీ, దిస్ ఎంజీ ఈజ్ రిజాల్వ్ ఇంటూ ది టూ కాంపనెంట్స్ అని చెప్తున్నాడు. ఏంటి ఆ టూ కాంపనెంట్స్? వన్ ఈజ్ ద ఎంజీ కాస్ థీటా, అనదర్ వన్ ఈజ్ ద ఎంజీ సైన్ థీటా. సో వీటి గురించి తెలుసుకుందాం, ఎంజీ కాస్ థీటా అండ్ ఎంజీ సైన్ థీటా. సో ఎట్ పాయింట్ బి ద ఫోర్స్ యాక్టింగ్ డౌన్వార్డ్స్ ఎంజీ కెన్ బి రిజాల్వ్ ఇంటూ ది టూ కాంపనెంట్స్. అంతేగామా, అంటే బి అనే పాయింట్ దగ్గర ఫోర్స్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది? డౌన్వార్డ్స్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ డౌన్వార్డ్స్. సో ఎంజీ కెన్ బి రిజాల్వ్ ఇంటూ ది టూ కాంపనెంట్స్. ఎంజీ అనేది టూ కాంపనెంట్స్గా డివైడ్ అవుతుంది. ఆ టూ కాంపనెంట్స్ ఏంటిది? ఒకటి ఎంజీ కాస్ థీటా. ఈ ఎంజీ కాస్ థీటా ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఎంజీ కాస్ థీటా అనేది ద కాంపోనెంట్ ఎంజీ కాస్ థీటా ఈజ్ బ్యాలెన్స్డ్ బై పార్ట్ ఆఫ్ ద టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్. అంటే స్ట్రింగ్ యొక్క బలానికి ఈక్వల్ అవుతుంది. అంటే మనకి ఏదైతే దారంతో మనం మెటాలిక్ స్పియర్ని మనం కట్టామో, సస్పెండ్ చేసామో, ఆ స్ట్రింగ్ యొక్క ఫోర్స్ ఎంతైతే అందులో పనిచేస్తుందో, ద ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ టెన్షన్. దట్ ఫోర్స్ కెన్ బి ఈక్వల్ టు ది ఎంజీ కాస్ థీటా. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎ బ్యాలెన్సింగ్ ఫోర్స్. సో ఎంజీ కాస్ థీటా ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ బ్యాలెన్సింగ్ ఫోర్స్. ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు ది టీ, అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా. ఇంకా మనకు మిగిలింది ఏంటిది? ఎంజీ సైన్ థీటా. ఈ ఎంజీ సైన్ థీటా ఏమవుతుంది? మనకి అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అంటాం. అండ్ నథింగ్ బట్ దిస్ ఎంజీ సైన్ థీటా ఈజ్ కెన్ బి హెల్ప్ఫుల్, టేక్స్ ద పెండులమ్ బ్యాక్ టు ఇట్స్ అన్డిస్ప్లేస్డ్ పొజిషన్ and is responsible for the motion of a simple pendulum. See here very clearly is there, and this is a mg sin theta is force, and this is unbalanced force which can be responsible for the motion of a simple pendulum. అంటే సింపుల్ పెండులం కదలడానికి మనకి యూటిలైజ్ ఇది ఏంటిది? మనకి ఎంజీ సైన్ థీటా. దట్ మీన్స్ హియర్ ఈజ్ ఎంజీ కాస్ థీటా ఈజ్ బ్యాలెన్సింగ్ విత్ ది టెన్షన్ యాక్టింగ్ ఇన్ ది స్ట్రింగ్. That means T minus mg cos theta is equal to 0. That means both should be equal to the null. అంటే మనకి mg cos theta is just is a balancing force. Our only utilizing force is what? The mg sin theta. So the component of force is F is equal to mg sin theta. Here onwards our derivation will be started. This derivation I am going to explain in the next video and another video. Thank you very much students for watching this video.